హలో అమ్మా, చెప్పే. బిడ్డా ఏడున్నవే? కాలేజ్లో ఉన్నా. మామకి ఒక 500 అర్జెంట్ ఉందంట. ఫోన్ పైనో జీపేనో అంట, చేయరాదే? సర్లే, ఓ నిమిషం లైన్లో ఉండు. హలో మా, వేసేసినానే. గట్లనే బిడ్డా, ఉంటా. సరే బాయ్. ఏరీలు ఏరే వీలు ఏమోనే గిట్లా పోయినరు మరి. అవునా? సర్లే, నేను చూసి వస్తా, ఆగు. రే, ఇదేరా కరెక్ట్ టైం. చెప్పేసేరా వందనకి ఈరోజు ఎట్లయినా. అరే చెప్పేస్తారా, కానీ ధైర్యం సరిపోవట్లేదు. అరే, నహలవుకు ధైర్యం చెప్పి నువ్వు ఇట్లా అయిపోతే ఎట్లారా? అది కాదురా, చెప్పాలనే ఉంది కానీ గొంతులో మాట బయటికి రావట్లేదురా, అక్కడే అయిపోతుంది. అరే, లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటావారా? చెప్పేసేరా ఈరోజు నా మాటిని, చెప్పేయిరా. ఎక్కడికి వెళ్ళారు? ఏం మాట్లాడుతారు వీళ్ళు? పిచ్చిలేసిందా? అది కాదురా, నీ గుండెల మీద చేసుకుని మనస్సాక్షితో వందన అంటే ఇష్టముందో లేదో చెప్పురా. చెప్పేరా. రేయ్ ఉందిరా, వందన అంటే ఇష్టం, చాలా ఇష్టం. మా మమ్మీని ఎంత ప్రేమించానో తనను అంతే ప్రేమించానురా. మరేరా, చెప్పేరా. ఏంటో తెలీదు, ఎందుకు అర్థం కాదు. తను చూసే చూపు, తన మాట, మనకిచ్చే వాల్యూ చాలా అంటే చాలా ఇష్టం రా నాకు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐఎమ్ జస్ట్ క్రేజీ అబౌట్ హర్ రా. కానీ ఎందుకోరా చిన్న భయమేస్తుంది. నేను లవ్కి ఫిట్ గానేమో అనిపిస్తుందిరా. ఇష్టపడ్డ అమ్మాయికి కనీసం ప్రపోజ్ చేయలేకపోతున్నా. వా, రెడ్డికి నేనంటే ఇష్టమా? భద్రకలమ్మ, రెడ్డికి నేనంటే ఇష్టమా? ఈ ఫీలింగ్ ఏంటి ఇంత క్రేజీగా ఉంది? ఓ మై గాడ్, yes! ఈరోజు ఎట్లయినా చెప్పేరా. ఈరోజైతే పక్కా చెప్పేస్తారా. సరే పద. పా. yes! భద్రకలమ్మ, నీకు 100 కొబ్బరికాయలు కొడతా. వస్తుందనే పొట్టి. రెడీ, ఆడ ఖాళీ ఉంది, ఇక్కడ వస్తుందాం. గీలిద్దరేంది పక్క పక్కన కూర్చున్నారు? రే, నువ్వు శిష్యు లవర్స్ కదా, పక్కన పక్కన కూర్చుంటే బాగుంటుంది. శిష్యు వెళ్ళి పక్కన కూర్చో. అయినా ఇద్దరు లవర్స్ని విడతీసే అపచారం మాకొద్దు. అదే రెడ్డి, ఇద్దరు లవర్స్ పక్క పక్కన కూర్చుంటే బాగుంటుంది. అవును. దా, నువ్వు నా పక్కకు వచ్చేసి. శిష్యు, నువ్వు వెళ్ళి ప్రణయ్ పక్కన కూర్చోపు. రెడ్డి పక్కన కూర్చుంటావారా పాల సముద్రం? శిష్యు, ఆర్డర్ చేయి. బర్త్డే బాయ్, నువ్వేం తింటావు? ఏదైనా ఓకే. ఐస్ క్రీమ్. ఎక్స్క్యూజ్ మీ, 1 ఐస్ క్రీమ్ 3 జ్యూస్. ఇదే రైట్ టైం రెడ్డి, నీతో ఆడుకుంటా చూడు. రే,
చెప్పేరా చెప్పేరా చెప్పే రెడీ? ఆ? ఇందాక ఏదో చెప్పాలన్నావు, ఏంది? అది అదే రెడ్డి, మా అమ్మతో కాల్ మాట్లాడే ముందు డిస్కస్ చేస్తుంటే ఏదో చెప్పాలన్నావు, ఏంటి? అది అదే మన ఫ్రెండ్షిప్ గురించి చెప్తుండే అంతే. ఓహో, ఫ్రెండ్షిప్ గురించా? ఓకే. తూ యాదవా